హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే, స్టూడెంట్స్ మీకు అందరికీ తెలిసిందే నవోదయ రిజల్ట్స్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అయితే రావటం అయితే జరిగింది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ అయిన వాళ్ళు కొన్ని డౌట్స్ అయితే అడగటం అయితే జరుగుతుంది. అందులో 3 డౌట్స్ ఏవైతే ఉంటాయో ఆ 3 డౌట్స్ కూడా రెగ్యులర్ గా రిపీట్ అవుతున్నాయండి. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తున్నారు, పర్సనల్ గా ఫోన్ కాల్ చేస్తున్నారు, అలాగే మెసేజ్ కూడా చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఆ 3 డౌట్స్ అనేవి ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, సార్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎంత వరకు వచ్చాయి అని చెప్పి, అలాగే మనకి మార్క్ లిస్ట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మార్క్స్ లిస్ట్ అనేది ఉంటుందా లేదా అని చెప్పేసి, అండ్ థర్డ్ డౌట్ చూసుకున్నట్లయితే సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. రెగ్యులర్ గా ఈ 3 డౌట్స్ అనేవి అడగటం అయితే జరుగుతుంది. కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాగ్యరాజు. గత 10 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ RMS కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. ఇంకొక 1 month కంప్లీట్ అయిపోతే మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 11 years అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే 2025కి సంబంధించిన రిజల్ట్స్ లో ఇంతకు ముందు నేను చెప్పడం అయితే జరిగింది. రిజల్ట్స్ ఏవైతే డేట్స్ అనేవి వస్తే అప్పుడు మనం చెప్పడం అయితే జరిగింది. ఈ ఇయర్ అయితే రిజల్ట్స్ అనేవి కాస్త తక్కువగానే మన ఇన్స్టిట్యూట్ కి అయితే వచ్చే అవకాశం అనేది ఉంటుందని చెప్పాను. అనుకున్నట్టే ఈ ఇయర్ మనకి ఏంటంటే 21 సీట్స్ అనేవి మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ప్రీవియస్ ఇయర్స్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఈ ఇయర్ పేపర్ అనేది ఆ విధంగా ఉంది. అందువల్ల ఈ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. అండ్ ఏవైతే ఈ 3 డౌట్స్ అనేవి ఉన్నాయో 3 డౌట్స్ మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. బికాజ్ ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే తెలంగాణ నుంచి 2 స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. అలాగే సెలెక్ట్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడాను. వాళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి నాకు బాగా తెలుసు కాబట్టి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో ఏంటంటే మీకు క్లియర్గా ఒక కన్ఫర్మేషన్ అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ఇంతకుముందు మీకు ఏదైతే నేను చెప్పడం అయితే జరిగిందో ప్రతి ఒక్కటి కూడా అదే విధంగా ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్ కట్ గా చెప్పాను. అదే విధంగా అన్ని కూడా జరగడం అయితే జరిగింది. ఇది కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను తీసుకొని మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ ఏదైతే నవోదయ రిజల్ట్స్ అనేవి ఉన్నాయో 2025కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్స్ అనేవి వచ్చాయి, మా పిల్లలకి ఇన్ని మార్క్స్ వచ్చాయి, సీట్స్ రాలేదు. ఫర్దర్ గా కొంతమందికి మాకన్నా తక్కువ మార్కులు వచ్చిన సీట్స్ వచ్చాయని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి క్లియర్ గా మీకు చెప్తానండి. ప్రీవియస్లీ నేను వీడియో చేసేటప్పుడే చాలా క్లియర్ గా అయితే చెప్పడం అయితే జరిగింది కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎంత ఉంటాయని చెప్పేసి. ఫర్దర్ గా చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చి చెప్పారు. ఆ మార్క్స్ అనేవి కన్ఫర్మ్ అవ్వలేదు. మనం ఏదైతే మార్క్స్ చెప్పామో ఆ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అనే వాళ్ళే సీట్స్ రావడం అయితే జరిగింది. అన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి సీట్స్ రాలేదు. మార్క్స్ గురించి ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 స్టేట్స్ సంబంధించి 90 మార్కుల కన్నా ఎవరికైతే ఎక్కువ మార్కులు అనేవి రావటం అయితే జరిగిందో ఆ పిల్లలకి మాత్రమే ఈ మనకి సీట్స్ రావటం అయితే జరిగింది. మీరు క్లారిటీగా ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆన్ అండ్ యావరేజ్ అప్రాక్సిమేట్ మార్క్స్ అనేవి 90 మార్క్స్ అనమాట. అంతకన్నా దాటిన పిల్లలకి రావటం అయితే జరిగింది, కానీ అంతకన్నా తక్కువ వచ్చిన పిల్లలకి చాలా వరకు రాలేదు. కొన్ని జోన్స్ లో వచ్చాయి. ఎందుకంటే అక్కడ మనకి ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉండడం వల్ల రావటం అయితే జరిగింది. కానీ ఓవరాల్ గా యావరేజ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో 90 మార్క్స్ దాటిన పిల్లలకు మాత్రమే రావటమే జరిగింది. అంతకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలకు కూడా సీట్స్ రాలేదన్నమాట. ఎందుకోసం రాలేదనే విషయం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేటగిరీస్ మనం చూసుకున్నట్లయితే ఎస్టీ అలాగే ఎస్సీ అలాగే మనకి ఓబీసీ అలాగే మనకి జనరల్ కేటగిరీస్ మనకి 4 కేటగిరీస్ అయితే ఉండటం అయితే జరుగుతుంది. ఇందులోని మనకి అర్బన్ అలాగే రూరల్ కేటగిరీస్ అనే వాళ్ళు ఉంటారు. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీస్ సంబంధించి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 89 మార్క్స్ అయితే మన స్టూడెంట్ అనే వాళ్ళు లీస్ట్ మార్క్స్ వాళ్ళకి రావడం అయితే జరిగిందండి. ఫర్దర్ గా నేను కొంతమందికి కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇంతకన్నా 1 or 2 మార్క్స్ తేడా ఉన్న వాళ్ళకి ఎస్టీ కేటగిరీకి సంబంధించి రావటం అయితే జరిగింది. ఈ మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ లో అయితే సీట్స్ రాలేదు. ఓకేనా, ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనమాట. రిమైనింగ్ ఎస్సీ ఓబీసీ అలాగే జనరల్ కేటగిరీకి సంబంధించి 3 కేటగిరీస్ కూడా 90 మార్క్స్ కన్నా ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకే సీట్స్ అనేవి రావటం అయితే జరిగింది.
సో ఇప్పుడు మనకి చాలా మంది పేరెంట్స్ అంటారు, సార్ మా పిల్లలకి 90 మార్క్స్ దాటినా సరే సీట్స్ రాలేదు అని చెప్పి అడుగుతుంటారు అనమాట. సో క్లారిటీగా ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి విశాఖపట్నం అని చెప్పేసి ఒక డిస్ట్రిక్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ డిస్ట్రిక్ట్ లో మనకి సో ఒకే ఒక సో నవోదయ స్కూల్ ఉందని చెప్పేసి అనుకుందాం, ఓకేనా. సో విశాఖపట్నం జోన్ మనకి సో 4 జోన్స్ గా మనకి డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో జోన్ 1, అలాగే జోన్ 2, జోన్ 3, అలాగే జోన్ 4, ఓకేనా. సో జోన్ 4, సో ఈ జోన్ 4 లో సో 4 జోన్స్ లో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క జోన్ లో మనకి సో ఒక్కొక్క కట్ ఆఫ్ మార్క్ అనేది మనకు ఉండటం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ జోన్ లో మనం చూసుకున్నట్లయితే హైయెస్ట్ మార్క్స్ 93 అవ్వచ్చు. జోన్ 4 లో మనకి, జోన్ 2 లో మనకి 96 అవ్వచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 89 మనకి హైయెస్ట్ మార్క్స్ అవ్వచ్చు అనమాట, ఓకేనా. సో ఇలాంటి సమయాల్లో ఏంటంటే కొన్ని మార్క్స్ అనేవి ఎక్కువ వచ్చినా సరే ఆ జోన్ కి సంబంధించి పిల్లలకి సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది పిల్లలు ఓఎంఆర్ షీట్స్ అనేవి సో సరిగా బబ్లింగ్ చేయకపోవడం వల్ల ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి మీ మార్క్స్ ఎక్కువైనా సరే ఓఎంఆర్ షీట్స్ లో మీరు తప్పులు చేయడం వల్ల మీ మార్క్స్ అనేవి తగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఫైనల్ గా ఇన్ని మార్క్స్ ఉన్నా సరే మీకు సీట్ రాకపోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ వన్, కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి, ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో మార్క్స్ అనేవి, సో మార్క్స్ లిస్ట్ అనేది నవోదయకి సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మా పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఎలా తెలుస్తుంది సార్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఏ నవోదయ స్కూల్ అవను అండి. సో ఇప్పుడు మనకి సో నవోదయ విద్యాసమితి అండర్ లో మనకి సో ఆల్ ఓవర్ ఇండియా మనకి చాలా స్కూల్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా నవోదయ విద్యాసమితి అండర్ లో వర్క్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో స్టార్టింగ్ నుంచి కూడా నవోదయ విద్యాసమితికి సంబంధించి మార్క్స్ లిస్ట్ అనేది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇవ్వలేదండి. సో మనకు ఒక స్కూల్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఒక స్కూల్లో మనకి సో 80 మెంబర్స్ అనే వాళ్ళు ఉండటం అయితే జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక లిస్ట్ అనేది చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఒక స్కూల్ లిస్ట్ అయితే మనకి ఈ రిజల్ట్ అనేది చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి నా దగ్గర ఉన్న దాంట్లో. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాగే జనరల్ కేటగిరీకి సంబంధించి టోటల్ గా మనకి 80 మెంబర్స్ అనే వాళ్ళు ఈ లిస్ట్ లో ఉండటం అయితే జరుగుతుంది. ఇది అఫీషియల్ గా స్కూల్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి సో ఆ విద్యాధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే నవోదయ స్కూల్ ఏదైతే ఉంటుందో ఆ స్కూల్ ప్రిన్సిపల్ అండర్ లో ఈ లిస్ట్స్ అనేవి ఉంటాయి అనమాట ప్రతి ఒక్క స్కూల్ కి సంబంధించి. సో ఆ లిస్ట్ లో ఎక్కడ కూడా మీ మార్క్స్ కనిపించాయా? ఎక్కడే కనిపించవు అనమాట. సో మీకు ఫైనల్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే సో మీరు అఫీషియల్ వెబ్సైట్ లో మీరు సెలెక్ట్ చేసుకున్నా, అలాగే మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు కూడా మీకు ఎటువంటి మార్క్స్ కూడా చెప్పే అవకాశం అనేది ఉండదు. సో రెండే కనిపిస్తాయి. సో మీరు మార్క్స్ బాగా వచ్చినట్లయితే ఐదర్ మీరు సెలెక్ట్ అయ్యారని, లేకపోతే సెలెక్ట్ కాలేదని చెప్పేసి సో మీకు రావటం అయితే జరుగుతుంది అనమాట. సో అదొక్కటే ఉంటుంది. సో 80 మెంబర్స్ సంబంధించి సో సెలెక్ట్ అయ్యారా లేదా ఈ 2 మాత్రమే ఉంటాయి తప్ప మీకు ఎన్ని మార్క్స్ అయినా వచ్చాయి సో అలా కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ సైనిక్ స్కూల్ తీసుకున్నట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ ర్యాంక్ ఎంత, సో ఏ సబ్జెక్ట్ లో ఎంత స్కోర్ చేశారు, సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నవోదయలో అటువంటి మార్క్స్ లిస్ట్ అనేది ఉండదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదనమాట. సో క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదండి, నవోదయకి సంబంధించి ఎగ్జామినేషన్ లో మీకు మార్క్స్ లిస్ట్ అనేది ఉండదు. అండ్ ఫైనలీ మనం చూసుకున్నట్లయితే సెకండ్ లిస్ట్. సో ఈ డౌట్ అనేది చాలా మంది అడగటం అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఒక జిల్లాలో మనకి ఒక సైనిక్ స్కూల్ ఒక నవోదయ స్కూల్ ఉన్నట్లయితే ఈ నవోదయ స్కూల్లో ఎంతమంది పిల్లలు జాయిన్ అవుతారని చెప్పానమ్మా, 80 మెంబర్స్ అనే వాళ్ళు జాయిన్ అవటం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్క జిల్లాలో మనకి ఆన్ అండ్ యావరేజ్ గా ఒక 7,000 నుంచి సో 9,000 మెంబర్స్ అనే వాళ్ళు మనకి ఏంటంటే సో జిల్లాలో మనకి విద్యార్థులు అనే వాళ్ళు స్కూల్లో జాయిన్ అవ్వడానికి పోటీ పడుతూ ఉంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ ఆస్పిరెంట్స్ ఉంటారో ఈ ఆస్పిరెంట్స్ లో చాలా మంది ఏంటంటే దగ్గరలో ఉండే కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వేల రూపాయలు అక్కడ ఫీజులు పే చేసి కోచింగ్ తీసుకొని చాలా కష్టపడి చదివి సో ఫైనల్ ఎగ్జామినేషన్ రాయటం అయితే జరుగుతుంది. అందులో కేవలం 80 మందికి మాత్రమే సో సీట్ సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో 80 మందిలో సీట్ సంపాదించుకునే విద్యార్థులు ఎందుకోసం సీట్ వదులుకుంటారండి? సెకండ్ లిస్ట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సెకండ్ లిస్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది? ఫస్ట్ వన్ రీజన్ 1 మనం చూసుకున్నట్లయితే
ఎవరైతే 80 మంది విద్యార్థులు, ఇంతకుముందు మీకు లిస్ట్ చూపించాను కదా, ఆ లిస్ట్ లో 80 మంది విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు స్కూల్స్ లో జాయిన్ మేము అవ్వము అనుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో అలాంటి సమయంలో మనకి సీట్స్ అనేవి సో ఫిల్ అవ్వకుండా ఉంటాయన్నమాట. రీజన్ నెంబర్ 1. అండ్ సెకండ్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే 80 మంది విద్యార్థులకు సంబంధించి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ లో సో ఎవరైతే సో క్వాలిఫై అవ్వరో వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉండదు. అలాంటి సందర్భంలో 80 మంది విద్యార్థుల్లో మనకి మళ్ళీ ఖాళీలు ఏర్పడే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. అండ్ రీజన్ నెంబర్ 3, సో సెకండ్ టైం, ఓకేనా. సో చాలా మంది విద్యార్థులు ఏంటంటే సెకండ్ టైం కూడా మళ్ళీ ఎగ్జామినేషన్ కి అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి సినారీస్ కూడా చూడడం అయితే జరిగింది. సో అటువంటి విద్యార్థులు ప్రత్యేకించి నవోదయ విద్యా సమితి నుంచి సెలెక్ట్ అయినా సరే వాళ్ళకి ఒక లెటర్ అయితే వెళ్ళటం అయితే జరుగుతుంది. మీరు సెకండ్ టైం ఎగ్జామినేషన్ రాశారు, సో అందువల్ల మీ యొక్క సీట్ అనేది రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి అఫీషియల్ గా ఒక లెటర్ కూడా వెళ్తుంది. వాళ్ళు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో మెయిల్ కూడా వెళ్తుంది. అలాంటి సమయంలో కూడా మనకి ఏంటంటే సీట్ అనేది సో ఇక్కడ మనకి ఖాళీ ఏర్పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇప్పుడు నవోదయ విద్యా సమితికి సంబంధించి చాలా మంది సో పిల్లలైన వాళ్ళు కంప్లీట్ గా ఒకసారి ప్రాస్పెక్ట్స్ చూసుకున్నట్లయితే ఒక కండిషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. లోకల్ స్టూడెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వాలని చెప్పేసి ఒక కండిషన్ అయితే మనకు ఉంటుందన్నమాట. సో 4th వన్, ఓకేనా. సో రీసెంట్ గా మనకి ఈ కండిషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ కండిషన్ బేస్ చేసుకొని చాలా మంది స్టూడెంట్స్ ని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే పిల్లలు అనే వాళ్ళు 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ ఏ జిల్లాలో చదువుతున్నారో ఆ జిల్లాలోనే ఆ విద్యార్థులు ఉండవలసి ఉంటుంది. అలాగే విద్యార్థుల యొక్క సో లోకల్ సర్టిఫికేట్స్, రెసిడెంట్ సర్టిఫికేట్లు కూడా ఉండవలసి ఉంటుంది. అలాంటి టైంలోనే మనకి అడ్మిషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు, లేకపోయినట్లయితే అడ్మిషన్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు స్కూల్స్ లో. అలాంటి సందర్భాల్లో కూడా మనకి ఏంటంటే సీట్స్ అనేవి సో ఖాళీ ఉండటం అయితే జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా ఈ 80 మెంబర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఈ కారణాల వల్ల, ఈ 4 రీజన్స్ వల్ల కొన్నిసార్లు మనకి ఏంటంటే సో మీకు చెప్తున్నాను, కొన్నిసార్లు కొన్ని స్కూల్స్ లో మాత్రం మనకి ఏంటంటే సీట్స్ అనేవి మళ్ళీ మనకి ఖాళీ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఓకేనండి. సో ఇలాంటి సందర్భంలో మనకి ఒక 5 సీట్స్ అనేవి మనకి ఖాళీ అయ్యాయి అనుకోండి. సో 5 సీట్స్ మళ్ళీ ఏంటంటే మనకి రీఫిల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ పిల్లలకి ప్రత్యేకించి మనకి ఏంటంటే సో రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది, అలాగే మెయిల్ ఐడి మీరు పెట్టడం అయితే జరుగుతుంది. ఆ రెండింటికి కూడా వాళ్ళు కాల్ చేయడం, మెయిల్ పంపించడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఏంటంటే నవోదయ స్కూల్ నోటీస్ బోర్డులో వాళ్ళ పేరు పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే మనకి జిల్లాకు సంబంధించి ఏదైతే న్యూస్ పేపర్ ఎడిషన్స్ ఉంటాయో అందులో వాళ్ళ పేపర్స్ అనేవి సో నవోదయ నోటీస్ బోర్డు ద్వారా వాళ్ళకి తెలియపరచడం అయితే జరుగుతుంది. సో ఈ బేస్ ద్వారా ఏంటంటే సెకండ్ లిస్ట్ కి సంబంధించి పిల్లల్ని మళ్ళీ తీసుకోవటం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి, సెకండ్ లిస్ట్ అనేది మనకి సో 99% అనేది మనకి ఉండే ఛాన్స్ అనేది లేదు, ఓకేనా. సో ఉండదు అని నేను చెప్పట్లేదు, 99% అనేది సో ఉండదు. ఓకే, కొన్ని స్కూల్స్ లో మాత్రం మనకి ఏంటంటే ఇటువంటి రీజన్స్ తో ఎక్కువ మంది పిల్లలు అలా 5+ మెంబర్స్ అనే వాళ్ళు మనకి ఏంటంటే సీట్స్ అనేవి ఖాళీ అనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు చెప్పిన విధంగా ఏంటంటే సో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ సెకండ్ లిస్ట్ ద్వారా వాళ్ళకి పిల్లలు మళ్ళీ రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అది మనకి ఏంటంటే కేవలం 1% అనేది ఉండే అవకాశం అనేది ఉంది, ఓకేనా. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే సో సెకండ్ లిస్ట్ ద్వారా పిల్లల్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే మీ యొక్క డౌట్స్ అనేవి 3 టైప్స్ డౌట్స్ అనేది సో డిఫరెంట్ వేస్ లో అడిగారండి, మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్ గా మీకు నవోదయ గురించి కానీ, సైనిక్ స్కూల్ గురించి కానీ, ఆర్ఎంఎస్ గురించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే సో క్లియర్ గా మీకు ప్రతి ఒక్క డౌట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సమ్మర్ లో మనం మన అన్నపూర్ణ అకాడమీ యాప్ ద్వారా నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ కి సంబంధించి ఎవరైతే పిల్లలు ప్రిపేర్ అవ్వటం అయితే జరుగుతుందో ఆ పిల్లలకి సో ప్రత్యేకించి సమ్మర్ క్లాసెస్ అయితే మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఏదైతే ఈ అవకాశం ఉంటుందో సమ్మర్ లో మీరు హ్యాపీగా సో ఇంటి దగ్గర ఉండే నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ సంబంధించి సో ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. 24/7 మీరు ఏంటంటే ఏ టైంలో సరే
క్లాసెస్ అనేవి వినే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో ప్రాపర్గా మీరు టైం టేబుల్ వేసుకోవడం కానీ ఒక టైం కానీ మీరు కేటాయించుకొని సో డైలీ ఒక 4 to 5 hours మీరు క్లాసెస్ గురించి కేటాయించుకున్నట్లయితే కేవలం ఏదైతే సమ్మర్ హాలిడేస్ ఉంటుందో సమ్మర్ హాలిడేస్లోనే మీకు ఏదైతే సబ్జెక్ట్ అనేది సో టఫ్గా ఉంటుందో ఆ సబ్జెక్ట్లో సో మీరు మంచిగా రాణించగలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్ క్లాసెస్లో ఉండే సో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని సో తప్పకుండా అనుకుంటున్నాను. తప్పకుండా ఆ కోర్సులో అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో తొందరలో ఆ కోర్సుకి సంబంధించి కూడా నేను అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు నవోదయ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి, అయితే అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ సర్టిఫికేట్స్ అనేవి ఏ డాక్యుమెంట్స్ అనేవి మేము రెడీ చేసుకోవాలి, అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఒకసారి జాగ్రత్తగా చెప్పండి సార్ అని చెప్పి అడుగుతున్నారు. సో తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు ఏ సర్టిఫికేట్స్ అనేది మనకు అవసరం అవుతాయి, సో ప్రతి ఒక్కటి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఆ సర్టిఫికేట్స్ కూడా మీకు నేను సో లింక్ ద్వారానో లేకపోతే ఏదైనా ఒక సోర్స్ ద్వారా మీకు అందించే అవకాశం కూడా ఉంటుంది.